బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా తగ్గేదేలా. మోకాలు మార్పిడి గురించి జనాలలో చాలా అపోహలు, భయాలు ఉన్నాయి. అసలు నిజాలేంటో తెలుసుకుందాం. అపోహలు: బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు సర్జరీ గాయం సరిగ్గా మానదు. చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కింద కూర్చోకూడదు, మెట్లెక్కకూడదు. ఫిజియోథెరపీ చాలా నొప్పితో ఉంటుంది. అసలు ఫిజియోథెరపీనే అవసరం లేదు. ఆపరేషన్ అయిన తర్వాత చాలా నొప్పి ఉంటుంది. చీము పదార్థాలు తినకూడదు. ఇప్పుడు అసలు నిజాలు తెలుసుకున్నాం. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా తగ్గేదేలా. షుగర్ని కంట్రోల్లో పెట్టి స్టెరైల్ కండిషన్స్లో యాంటీబయాటిక్ కవరేజ్లో సర్జరీ చేస్తాం కాబట్టి గాయం మానడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆపరేషన్ అయిన 12 గంటల్లోపే మోకాల్ని కదిలించి పేషెంట్ని వాకర్ సహాయంతో నడిపిస్తాం. బెడ్ రెస్ట్ ఏమీ ఉండదు. రోజు కింద కూర్చొని లేవడం, మెట్లు ఎక్కి దిగడం చేస్తే లోపల వేసిన పాలీప్లాస్టిక్ స్పేసర్ త్వరగా అరిగిపోతుంది అన్న ఉద్దేశంలో వాన్ చేస్తాం. అవసరాన్ని బట్టి అకేషనల్గా కింద కూర్చోవచ్చు, మెట్లు ఎక్కి దిగవచ్చు. ఆపరేషన్ తర్వాత మోకాలు చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్స్ ఫ్రీ అవ్వడం కోసం ఫిజియోథెరపీ తప్పనిసరి. ఆపరేషన్ ఎంత బాగా చేసినా ఫిజియోథెరపీ చేయకపోతే రిజల్ట్ మనం ఆశించినట్లు ఉండదు. ఎప్పుడు సర్జరీ చేశామన్నది కాదన్నయ్య, నొప్పి లేకుండా చేశామా లేదా. ఇప్పుడు ఉన్న మోడర్న్ మెడిసిన్స్ అండ్ టెక్నిక్స్ వలన అనస్థీషియా, నర్వ్ బ్లాక్స్ అండ్ రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడతాం కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత ఎటువంటి నొప్పి ఉండదు. అసలు ఈ చీము పదార్థాలు ఎవరు కనిపెట్టారో మాకైతే తెలియదు. అలాంటి పదార్థాలు ఏమీ ఉండవు. ఈజీగా డైజెస్ట్ అయ్యే అన్ని ఫుడ్స్ తినవచ్చు. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మంచిది. అన్నిటికంటే పెద్ద భయం చెప్తా కానీ ముందు ఫాలో కొట్టండి. ప్రపంచం మొత్తంలో ఏటా 30 lakhsకి పైగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ ఎంతోమంది హ్యాపీగా సర్జరీ చేయించుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఎక్కడో ఒకరు ఇబ్బంది పడుతున్నారు. ఆ కాంప్లికేషన్ మాకు కూడా జరుగుతుంది అని చెప్పి కొంతమంది భయపడుతూ అలాగే నొప్పిని భరిస్తూ సర్జరీ వద్దనుకుంటారు. రోజు రోడ్డు మీద చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలా అని మనం రోడ్డు మీదకి వెళ్లకుండా వెహికల్స్ తీయకుండా ఉన్నాం. అలానే కొన్ని లక్షల టీకేఆర్స్లో ఎక్కడో ఒకటి కొన్ని అనివార్య కారణాల వల్ల కాంప్లికేట్ అయి ఉండొచ్చు. మోడర్న్ సైన్స్ ప్రకారం గత 100 ఏళ్లలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ ఏంటంటే అది మోకాళ్ళ మార్పిడి సర్జరీ.